పుష్ప ట్రైలర్ యొక్క ఓపెనింగ్ షాట్ నుంచి కూడా కొన్ని హిడెన్ డీటెయిల్స్ అన్నట్టుగా మనకు అనిపించింది. అండ్ ఇంటర్నెట్ లో కూడా చాలా మంది మంచి డిస్కషన్ నడుస్తున్నాయి వాటి గురించి. ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ షాటే మనకి పోలీస్ అందరూ వచ్చేస్తారు అన్నప్పుడు ఆ దొంగల్ని ఫస్ట్ పార్ట్ లో వాగులో ఏమంటాడు కదా, అదంటే ఇంటెలిజెన్స్ లెవెల్. అంటే పుష్పకి ఒక పక్క పవర్ఫుల్ పర్సన్ తో పాటుగా తెలివితేటలు కూడా అతనికి ఎక్కువ ఉంటాయి. పుష్ప క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది. సో పార్ట్ 2 లో కూడా అతని తెలివితేటలు బాగా చూపించబోతున్నాడు అనిపిస్తుంది. అంటే కంటైనర్ ని కింద పెట్టి పైన పాలు పోసి దొంగలు పెట్టి ఇవన్నీ ఫస్ట్ పార్ట్ లో చూసాం. సెకండ్ పార్ట్ లో ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ పార్టీకి సంబంధించిన థింగ్స్ కి లెవెల్ గానీ వాటిని ఒక 2, 3 సీన్లు చూపించబోతున్నారు. అంటే బేసిక్ గా కొన్ని వాగులు నదులు ఉంటాయి కదా అడవుల మధ్యలో, వాటిల్లోంచి దొంగల్ని తీసుకెళ్లడం, అంటే పోలీసులు కళ్ళు కప్పి తీసుకెళ్లడం కోసం ఆ రూట్ ని ఎంచుకున్నారు అని. అంటే అక్కడ దొరికే అవకాశం కూడా ఉండదు. ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. రెండోది, పోలీసులు వెళ్ళేటువంటి రూట్ లో వాళ్ళకే తెలియకుండా మరి ఒక రూట్ మట్టి కింద దొంగలు ఉండడం, లేకపోతే పోలీసులు వస్తున్నారని ఏనుగే గట్టిగా సెటిల్ నుంచి చెప్తుంది. సో ఇట్లాంటివి ట్రైలర్లు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి సినిమాలు ఏమి ఉన్నాయి కదా, ప్రస్తుతం ట్రైలర్ నేను చూపించాను. వీటిలో మంచి స్టోరీ, మంచి స్టఫ్ కనబడుతుంది. రెండోది, పుష్ప రావు రమేష్ కి ఏదో నచ్చనటువంటి పని ఒకటి చేయబోతున్నాడు. డైలాగ్ ఉంది కదా, పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్లా ఉంటుందో ప్రపంచాన్ని చూపిస్తా అని. సో శ్రీవల్లి ఏదో చెప్పింది, చెప్పిన దాన్ని పుష్ప వినాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో పుష్ప శ్రీవల్లికి ఎంత ప్రయారిటీ ఇస్తాడో మనం ఫస్ట్ పార్ట్ లోనే చూసాం. అంటే డైలాగులు రకరకాల మాటలు ఉంటే ఇద్దరి మధ్య కాన్వర్సేషన్, ఇంత మాట నేను పోలిస్తానా అంటాం, తర్వాత జాలిరెడ్డిని వెళ్ళి భయంకరమైన ఫైట్, ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ పార్ట్ లోనే ప్రయారిటీ ఇచ్చినటువంటి పుష్ప తన భార్యకి, సెకండ్ దాంట్లో కూడా ఇంకా స్ట్రాంగ్ ప్రయారిటీ ఇస్తాడు, ప్రేమ ఉంది, ఇవన్నీ కూడా చాలా గట్టిగా చూపిస్తూ వచ్చారు. దాని కాలుతో ఈ షాట్ రావడం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. అమ్మాయి పట్ల, అతనికి భార్య పట్ల ఎంత కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఉంది, ఎంత టాప్ ప్రయారిటీ ఇస్తాడు, కథలో శ్రీవల్లి ఎంత సీరియస్ థింగ్ అవ్వబోతోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో శ్రీవల్లి ఏది చెప్పింది కాబట్టి వింటున్నాడు, అది చేయాలనుకుంటున్నాడు. అది రావు రమేష్ కి నచ్చదు. ఈ అంశం ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది చాలా క్లియర్ గా. సో అది ఏంటి, ఏ విషయం అనేది సిచ్యువేషన్ బట్టి మనం సినిమా చూసి చెప్పుకోవాలి. కానీ రావు రమేష్ పొలిటీషియన్ కాబట్టి ఏదైనా మంచి జరగాలనుకుంటే తన వైపు నుంచి జరగాలనుకుంటాడు. సో పుష్ప అందరికీ మంచి చేస్తున్నాడు, అందు మనం టీజర్ లో చూసాము, క్లిప్స్ లో. సో ఇవన్నీ ఆయనే చేశాడంటే అది నచ్చలేదేమో, మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు కదా. సో అది కూడా ఒక సినారియో. సో ఏదో ఆపేస్తున్నాడు, దాన్ని రావు రమేష్ కి నచ్చలేదు, శ్రీవల్లి వద్దంటుంది. సో పుష్ప చాలా సీరియస్ గా చూస్తుంటాడు రావు రమేష్. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే నాకేమనిపించింది అంటే రావు రమేష్ కూడా అగైన్స్ అయిపోతాడేమో ఒక పాయింట్ లో, బ్యాక్ స్టాప్ చేస్తాడేమో అల్లు అర్జున్ ఒక పాయింట్ లో అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అంటే కలిసి ఉన్నోడు కూడా అగైన్స్ అయిపోతాడు అనేటువంటి. అంటే తను ప్రేమించిన భార్య కోసం మొత్తం ప్రపంచానికి ఎదురెళ్తాడా పుష్ప. అంటే డబ్బు ఇష్టమే, పవర్ ఇష్టమే, కానీ భార్య మీద కూడా ఉన్నటువంటి ప్రేమతో ఇట్లా చేస్తాడా అని. అంటే పుష్పలో ఈ జాతర సీక్వెన్స్ లో కూడా ఆ రకరకాల సీక్వెన్స్ చూపించారు. ఆ అరగుండు కొట్టినటువంటి వ్యక్తిని చూపించారు. అయితే డెఫినెట్లీ అతను పాల్ కాదు, అతను తారక్ పొన్నప్ప అనేసి వేరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతన్ని ఏ రకంగా సినిమాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఉంది. అట్లాగే ఈ హాస్పిటల్ సెటప్ ఒకటి మీకు క్లియర్ గా కనపడింది. పుష్ప బెడ్ మీద అట్లా ఉండి గన్ను కనపడింది, ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. సో ఇది ఎవరు ఎవరు ఏంటి అనే దాని మీద కూడా కనిపించినాయి. తారక్ పొన్నప్ప అనే ఆ గెటప్ లో, జాతరలో అమ్మవారి గెటప్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే సఫర్ అయ్యారో ఆ వ్యక్తి. అట్లే తర్వాత పుష్ప మీద మల్టిపుల్ అటాక్స్ అనేవి సినిమాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు శారీలో జాతీయ సీక్వెన్స్ కంప్లీట్ గా ఒక లేడీ సెటప్ అవన్నీ ఉన్నప్పుడు కూడా లాస్ట్ లో ఇట్లా అంటాడు కదా, రప్ప రప్ప అనేటువంటి ఎక్స్ప్రెషన్ తో కూడా ట్రైలర్ ఎండ్ లో. ఆ షార్ట్ లో ఏంటంటే బేసిక్ గా డ్రెస్ ఉంది, మళ్ళీ చీర కట్టుకునే ఉన్నాడు. ఫస్ట్ పోలీస్ డ్రెస్ లాగా అనిపించింది, కానీ కాస్త దగ్గరగా ఉంటే కాదు చూసి జాగ్రత్తగా అది పుష్ప గన్ను పట్టుకుని వస్తాడు కదా లాస్ట్ లో, మల్టిపుల్ టైటిల్స్ వస్తున్నప్పుడు మ్యూజిక్ తో పాటు షార్ట్స్ వచ్చినాయి. అప్పుడు పుష్ప షార్ట్ చూసినప్పుడు పోలీస్ డ్రెస్ కాదు, కొంచెం దగ్గరగా ఆ కలర్ లో లైట్ గోల్డెన్ కలర్ లో గన్ను పట్టుకుని ఉంటాడు కదా, ఆ మ్యూజిక్ కూడా వస్తుంటది అక్కడ. అది నార్మల్ డ్రెస్, మళ్ళీ దాని మీద శారీతో వచ్చాడు. అంటే ఒక డిఫరెన్స్ కనపడింది. నాకేమనిపించింది అంటే ఫస్ట్ జాతర సీన్ జరుగుతుంది, ఆ తర్వాత ఇది జరుగుతుంది. జాతర సీన్ కి కనెక్టివిటీ ఆర్ కంటిన్యూటీ అనేది ఈ సీన్ లో ఉన్నట్టుగా. అంటే ఒక గూస్ బంప్ సీన్ ఒకటి పడింది జాతరకు సంబంధించి, మళ్ళీ అదే సీన్ ని రీక్రియేట్ చేసి ఇంకా బెటర్ గా చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది కదా, అట్లా ప్లాన్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ లో అట్లా చూసి సెకండ్ హాఫ్ లో అట్లా పుర్రెలా వేసుకుని సేమ్ జాతర సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు శారీలో. అంటే పుష్ప మేబీ ఫస్ట్ హాఫ్ లో మీకు పార్ట్ 2 లో ఫస్ట్ హాఫ్ లో అంటే దేవుడు
దేవత కైండ్ ఆఫ్ పాజిటివ్ నేచర్, నిమ్మకాయలు ఇవన్నీ ఉంటాయి. సో క్లైమాక్స్ ఇవన్నీ వచ్చేసరికి పుర్రె మెడలో ఇవన్నీ ఉండడం, చీర ఉండడం, బొట్టు ఉండడం ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ నిమ్మకాయలు ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లేదా క్లైమాక్స్ వచ్చేసరికి మంచి నిమ్మకాయలు ఇవన్నీ. సో ఫైనల్ గా వచ్చేసరికి కొంత నెగిటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తో పుర్రెలు, చీర ఇవన్నీ ఉండడం. అంటే ఆ మనిషి యొక్క డిఫరెన్స్ ఏదన్నా ఒక గాడ్, దేవత నుంచి రాక్షసుడికి, పాజిటివ్ టు నెగిటివ్, మంచి టు చెడు, ఏమన్నా గుడ్ టు బ్యాడ్, ఇట్లా ఏమన్నా చేంజ్ ఓవర్ అన్న చూపించేటువంటి అవకాశం ఉందా అనే కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి. అంటే నాకు చూసినప్పుడు అనిపించింది అనమాట. ఇట్లాంటి ఈ సింక్ ఏదన్నా పెట్టారా ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అనే పాయింట్ కూడా అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి ఈ పాయింట్ వరకు. అట్లాగే ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు చాలా అటాక్స్ అయితే జరుగుతున్నాయి పుష్ప మీద, వరుస పెట్టి. నెక్స్ట్ ఫహద్ ఫాజిల్ ని ఒక రూత్లెస్ పోలీస్ గా, ఈగోయిస్టిక్ పోలీస్ గా చూపించబోతున్నారు, డిపార్ట్మెంట్ వరకు లిమిట్ అవ్వకుండా. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోలీస్ క్యారెక్టర్ గా చూపించబోతున్నారు ఫహద్ ఫాజిల్ అని అనిపిస్తుంది. ఒక దగ్గర షార్ట్ ని ఎర్రచందం దొంగల్ని కాలుస్తుంటాడు. అట్లా ఒక పర్సన్ వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి పర్సన్ వెళ్ళిపోతుంటాడు. అతను కూడా ఎగెనిస్ట్ అయినట్టే అనేది కనిపిస్తుంది. ఎందుకంటే రావు రమేష్ దొంగలను ఎందుకు కాల్చనిస్తాడు, పోలీసులు కాలుస్తుంటే. సో ఇంకొకటి ఏంటంటే పుష్పాని ఫస్ట్ పార్ట్ లో పుష్పాన్ని, శ్రీవల్లిని ఓదార్చినటువంటి పుష్ప సెకండ్ పార్ట్ ట్రైలర్ కి వచ్చేసరికి శ్రీవల్లి పుష్పాన్ని ఓదారుస్తుంది. సో అట్లా ఒక క్యారెక్టర్ యొక్క చేంజ్ ఓవర్, కంప్లీట్ నెగిటివ్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లో పుష్ప రాబోతున్నాడా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇలా రకరకాల హిడెన్ డీటెయిల్స్ అనిపిస్తున్నాయి. జపాన్ నోటు ఉంది, అది కూడా మీరు చూసారు. అది ఒక చోట ఉంటే మళ్ళీ ఇంకొక చోట అల్లు అర్జున్ రివర్స్ లో వేలాడదీసినప్పుడు హవాలా మనీ టైప్ లో ఆ జపనీస్ నోట్ కింద పడుతుంటది. హవాలా మనీ తెలిసిందే కదా, ఆ నోట్ తీసుకెళ్తే వేరే దగ్గర మనీ ఇస్తారు. సో ఇట్లాంటి ఎన్నో రకాల హిడెన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఇంకేమనిపించే కామెంట్ చేయండి.